రాజమండ్రిలో శాంతి భద్రతలపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాజమండ్రిలో నేరాల సంఖ్య తగ్గిందంటూ కామెంట్ చేశారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాజమండ్రిలో శాంతి భద్రతలపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాజమండ్రిలో నేరాల సంఖ్య తగ్గిందన్నారు. బ్లేడ్, గంజాయి బ్యాచ్లు రాజమండ్రి విడిచి వెళ్లిపోయాయన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం కాబట్టే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందని ఆయన చెప్తున్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాం అల్లరి చేసేవారి పైన. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వారు విచ్చలవిడిగా అల్లరి మోకలు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ నగరాన్ని భయభ్రాంతులు గురి చేశారు. రాజమండ్రి సిటీని కేవలం వైఎస్ఆర్సీపీ వారి యొక్క ప్రోద్బలంతో ఇవన్నీ జరిగినాయి. తప్పు చేసిన వారు ఎవరైనా సరే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి నిర్మోమాటంగా మేము వెళ్ళడం వల్ల ఈ రోజున నేరాల సంఖ్య మీరు చూసినట్లయితే 2023కి 2024కి 7% తగ్గింది. ఇంకా 58 మంది బ్లేడ్ బ్యాచ్ ముద్దాయిలు ఉండగా వారిలో 19 మంది జైల్లోనే ఉన్నారు. 7 అయితే రాజమహేంద్రవరం విడిచి వెళ్ళిపోయారు.